కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవిబాగ్లో ఓ వ్యక్తి మర్డర్, కత్తులతో దాడి చేసి చంపినట్టు అనుమానం. భారత్లో మైక్రోసాఫ్ట్ 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. దేశంలో కొత్తగా మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్. ప్రధాని మోడీతో సత్యనాదెళ్ల భేటీ తర్వాత ప్రకటన. వందే మాతరం ప్రజల్లో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. నెహ్రూది ముమ్మాటికి ద్రోహమేనన్న అమిత్ షా. బుజ్జగింపు రాజకీయాల కోసమే గేయాన్ని విభజించారని వెల్లడి. ఓటు చోరీ అతిపెద్ద దేశద్రోహం. ఆర్ఎస్ఎస్ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ. ప్రశ్నలు, డిమాండ్లతో గళమెత్తిన ప్రతిపక్ష నేత. ఇండిగో సర్వీసుల్లో 10% కోత విధించాం. ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యత. కఠిన చర్యలు తప్పవన్న రామ్మోహన్ నాయుడు లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి. ఉత్తరాఖండ్ నైనిటాల్లో భారీ అగ్ని ప్రమాదం. చైనా బాబా ఏరియాలోని శిశు మందిర్ విద్యాలయంలో చెలరేగిన మంటలు.